హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. పాలు వచ్చేసి ఎముకలకి మంచి బలాన్ని ఇచ్చి బాడీలోని ఇమ్యూనిటీని పెంచి శరీరానికి చలవ చేసే హెల్తీ లడ్డుని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పొట్టు మినపప్పుని వేసుకోవాలి. ఈ మినపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 లేదా 6 నిమిషాల దాకా దూరగా వేయించుకోవాలి. ఇందులోని పచ్చివాసన అంతా పోయి పప్పు కరకరలాడేలాగా వేయించుకోవాలి. 4 లేదా 5 నిమిషాల వరకు దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు దాకా పొట్టు పెసరపప్పుని వేసుకోవాలి. ఈ పొట్టు పెసరపప్పుని తీసుకోవడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అలాగే ఈ పెసరపప్పు ఎండ తాపాన్ని తగ్గించి బాడీలోని మంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఈ పెసరపప్పును కూడా ఇందులోని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి పొట్టు మినపప్పు అలాగే పొట్టు పెసరపప్పు ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ పెసరపప్పు మినపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని వేసుకొని అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. చూడండి, మరొకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడినంతా ఏదైనా వెడల్పాటి ప్లేట్ కానీ కడాయిలోకి కానీ వేసుకోవాలి. ఈ పొడి ఎక్కడ ముద్దలుగా లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండంతా ఇలా పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న గీని కొంచెం వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు ఎంత వీలైతే అంత సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. నెయ్యి వేసి లడ్డూలు చుట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇందులోకి పెసరపప్పు మినపప్పు వేసుకున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ని పెంచేందుకు చాలా బాగుంటాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా లడ్డూల్లాగా చుట్టి తీసుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఇందులోకి పెసరపప్పు మినపప్పు వేసి తయారు చేసాం కాబట్టి పిల్లలకు రోజుకొక లడ్డు ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు హెల్తీగా ఉంటారు.